8, 9, 10, 11. యో ఎవరు నువ్వా? యో సార్ నిన్నే, ఎవరు నువ్వా? న్యూ జాయినింగ్ రా. ఓహో అటనా? అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు, ప్రిన్సిపాల్ ముందు. సిటీ నుంచి వచ్చావు, అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా, మరి అక్కడ వదిలేసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం కూడా అదే సార్. అక్కడ అందరూ బాగా చదువుతారు, నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్. అది ఇక్కడైతే వీళ్ళు చదవరు, నేను చదవను. కలిసిమెలిసి బతికేస్తాను సార్. నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్. బ్రో ఇదే మన హాస్టల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. అతను మటుకు ఏడే ఉండిపోయాడు అనుకో. ఏంద్రా మీ రూమ్ లో ఉండేదా? తిన్నాక తప్ప దేనికి పనికిరారో. బ్రో నువ్వు ఆడ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏడ ఉండాలా? నా రూమ్ లో ఉండాలి. అదా అమ్మాయిల్ని ఆకర్షించాలి, ఉదయం లేచి స్నానం చేయాలి రోజునా. అవ్వా ఈడు కింద ఉండాలా, నువ్వు పైన ఉండాలా. ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా. ఆ పిల్లాడెవడో తెలుసుకున్నావప్పా. మన కాలేజీ కొత్తగా వచ్చిండంట. తెలియకటు పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసుగడి చెప్పిండు. సరే పోండే. పంటేం వేయమంటారయ్యా? ఇప్పుడు ఏ వేసినారో? మొక్కజొన్నయ్యా. వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు. మొక్కజొన్న వేసేయండి. అంతమందిని పరిగెత్తించినాడంటే కోడి మీద ఒక్కన్నేయాల్సిందే. Good evening, sir. గుడ్ ఈవినింగ్. I will study, sir. గుడ్ బాయ్. ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది? ఎవడేం కొట్టుకోడా? రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా. అందుకే మేమంతా నెల రోజులకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు సచ్చేది. ఇంకో నెల వెయిట్ చేయాలా? మా బాబు నన్ను ఇలా బుక్ చేసినందుకు. బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది? రజనీకాంత్ బ్రో. రోబో 10 times చూసా. ఆడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే. ముట్టాల్ ఇంకేంది డౌట్? ఒరే మచ్చి వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు మచ్చి. అది అడుగు అడుగు. ఏంద్రా ఈ డౌట్? అడుగు బ్రో. నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా? నాకు 4 languages వచ్చు బ్రో. ఇటు రారా. ఓడికి 4 లాంగ్వేజ్లు వచ్చారా? చంపుతున్నావు. ఏదో తంతుందే. అది కాదు మచ్చి, అది కాదు కానీ ఆను ఎంత అందంగా అన్నావా? మీది ఆంధ్రానా? ఏంట్రా మీ గోళ? నాది ఆంధ్ర కాదు, అయితే ఇక్కడ ఉండకూడదా? నువ్వంటరా సామె. ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము. వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో, తిడితే పడ్డాము. అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళుండాయని తెలుసు గాని ముఖం ఉందని మాకేడ తెలుసు? మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది. ఏంగా రేపటి నుంచే మొదలైందిరా. బ్రో ఇప్పుడే వస్తాను. రేయ్ మనం కాలేజీలో కాల్ ఎగరేసి కలర్స్ ను చూసి చాలా రోజులైంది. తెలుగు తమిళ అని తేడాలే. అది అమ్మాయి అయితే చాలు. ఎటా మచ్చా నీకు జూనియర్స్ నాకు సీనియర్స్. ఓకే ఏ రోజీ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. కాలేజ్ లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు నాతో ఎందుకు చేస్తారు చెప్పు. సచ్చినోడా. ప్రిన్సిపల్ లేడుగా. You are so hot, baby.
102 ఫీవర్ ఎదవా హాట్ గా లేకుండా ఎలా ఉంటా? సుజీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందావా? రే నువ్వు 3rd ఇయర్ నేను 4th ఇయర్ రా. పోనీ నెక్స్ట్ ఇయర్ చేసుకో, అప్పుడు నేను కూడా 4th ఇయరే కదా. ఏమైందిరా? సుజీ చప్పట్లు కొట్టిందిరా. అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది. అవును కదా. హాయ్, దిస్ ఈస్ పర్సంటేజ్ ఎంత? పర్సన్ బ్యాక్లాగ్స్ ఎన్ని? నిన్నే బ్యాక్లాగ్స్ ఎన్ని? 3. నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైన్ నిజం చెప్తుంది. ఏ క్లాస్? 3rd ఇయర్ సిఎస్సి. ఓహో, నా క్లాసే. సిలబస్ ఎక్కడ వరకు అయిందో తెలుసా? ల్యాబ్స్ ఎక్కడ వరకు అయ్యాయో తెలుసా? అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా? కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా? మరేం తెలుసు? అమ్మాయికి హాయ్ చెప్పడమా? క్లాస్కి వెళ్ళు. ఇదేనా? హా, పో. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. ఆపండి. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచున్నావు? నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, 2 జస్ట్ పాస్. ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో 16 బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు. హౌ డేర్ యూ? మీరే కదా సార్ కార్తీక అన్నారు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. ఎం కార్తీక, యు హావ్ బిగ్ హ్యాండ్స్. 16? కనీసం నావైతే చేతితో చూపించచ్చు, నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకెత్తాడు. జస్ట్ షట్ అప్. ఓకే. అబ్బో ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు. ఎంత బిల్డప్ ఇచ్చావే. అరే ఎవడ్రా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు? హరి అని కొత్త పిల్లగాడు సార్. ఏ నుంచో బాగోదు. ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? లేదు సార్, బస్ మీద వచ్చాను. వరస్ జోకురా. వెరీ సారీ సార్. బాబు నీ పర్సెంటేజ్ ఎంత? 91% సార్. 91? అవును సార్. ఇంటర్నల్ టెస్టా సెమిస్టర్ టెస్టా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. వాజ్పేయి జోకులకు ఎందుకురా పగలబడి అవుతావు? పుండాకోర్. మళ్ళీ సారీ సార్. అరే బాబు, నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. సరే సార్. సిఎస్సి అంటే ఏమిటి? దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న. కంప్యూటర్. ఓ స్కానర్. వచ్చేస్తుంది. ఈ ఫర్ ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ సార్. పాపం కొత్తగా వచ్చావు, వీళ్లల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. పాలు నీళ్లల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లారా. సార్ మాకు పాఠం చెప్పరా? 10 మధ్య 0 పెడితే ఏమవుతుందిరా? పందే. అది 100 కూడా అవుతుంది కదరా. అయ్యో అది నాకు అట్లేదు సార్. ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా? ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్పతికి ప్రశ్నలు వేస్తే టకా టకా టకామని ఆన్సర్ చెప్పేవండిరా. ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను రా. ఆ లెవెల్లో నా స్టాండర్డ్స్ దిగజార్చారా. క్రికెట్ కే బాల్స్. కార్తిక, హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే. కార్తిక్ ఆగు. ఏంటి? హా? నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా. అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా, అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడతావు? నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక. నీకు గొడవలు అంటే ఇష్టం, నాకు గొడవలు అంటే ఇష్టం. నీకు చదువు రాదు, నాకు చదువు రాదు. అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో. పురా. అందుకే నీకన్నా బెటర్ వాళ్ళ చేయి పట్టుకోమనేది.